క్రీస్తుని బట్టి మీకు శుభములు. మనం ఇదివరకు యేసుక్రీస్తుని గురించి, ఆయన దేవత్వమును గురించి, ఆయన దేవుడా కాదా, ఆరాధనకు యోగ్యుడా కాదా, అంటే మనం ఆరాధన చేయించా లేదా అనే అంశం మీద 2 వీడియోలు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మరో వీడియో దాని విషయంలో చేయించున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవడం మంచిదే. అంతేకాదు వాక్యములో యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆయన దేవత్వం గురించి ఎంత అయితే మనకు చెప్పబడిందో దాని అంతటినీ కూడా పరిశీలన చేసి, ఆలోచన చేసి, అర్థం చేసుకుంటే మనము మరింత బలముగా, ముఖ్యంగా అబద్ధ బోధకులకు విరుద్ధముగా మనము క్రీస్తు విషయంలో, తండ్రి అయిన దేవుని విషయంలో నమ్మకంగా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనము తీతు పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసుకుందాం. ఎందుకంటే యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పబడింది అనే ప్రశ్న కొంతమంది లేవనెత్తుతున్నారు. దేవుడని యేసు ప్రభు ఖచ్చితంగా ఆయన చెప్పుకున్నాడు. ఎందుకు అంటే లాజికల్గా చూసుకుంటే ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన దేవుడని చెప్పబడింది. అయినా కూడా అపోస్తుల బోధ చాలా ప్రామాణికం. చాలామంది అపోస్తుల బోధ మీద ఎక్కువగా శ్రద్ధ ఉంచుతారు కూడా. అపోస్తుల బోధలో యేసు ప్రభువుని దేవునిగా ఒకవేళ వాళ్ళు చెప్పుంటే మనము దాన్ని అంగీకరించాలా వద్దా? ఎందుకంటే అపోస్తుల బోధను సంఘం విషయంలో మనము స్టాండర్డ్గా తీసుకుంటాం. వాళ్ళు ఏం చేశారు, లేక వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్పారు, ఏం చెప్పలేదు, ఎలా నడుచుకున్నారు, లేదంటే వేటిని వాళ్ళు విడిచిపెట్టారు, వేటిని వద్దన్నారు, ఇవన్నిటినీ కూడా అపోస్తుల బోధనలోంచి తీసుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువే వారికి ఆ జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడి ద్వారా దయచేశాడు. కాబట్టి అపోస్తులు ఒకవేళ యేసు ప్రభుని దేవునిగా ఎంచి ఉంటే ఈరోజు మనం ఆయన దేవునిగా ఎంచాలా వద్దా? మనకు దేవుడా కాదా? వాళ్ళకి దేవుడైతే మనకు ఎందుకు దేవుడు కాకూడదు? వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని మరి స్తోత్రార్హుడిగా వాళ్ళు పరిగణించినప్పుడు కొందరు ఎందుకు పరిగణించట్లేదు? దానికి కారణం ఏంటి అనేది చూసుకున్నాం. అయితే మొట్టమొదటిగా అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూసుకుంటే ఏమంటే, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఈ 2 వచనాలకు ముఖ్యమైన వచనం ఆ పై వచనం, అంటే 11వ వచనం. 11వ వచనం ఏమంటాడంటే, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అంటాడు. రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకును ఉద్దేశించి వారికి ఈ రక్షణకరమైన కృప అర్థమవుతుంది. అలాంటి వాళ్ళ విషయంలో అది ప్రత్యక్షమైనప్పుడు ఆ కృప ఏం చెప్పింది అంటే, ఈ భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి యేసు ప్రభువుని పూర్తిగా అర్థం చేసుకునే విషయంలో ఏదైనా ఆటంకము, లోపము ఒక వ్యక్తిలో ఉందంటే అది దురాశలు, లేకపోతే ఇహలోక సంబంధమైన సంగతులు. ఇవి ఒక వ్యక్తిలో ఉన్నంత వరకు కూడా ఆయన్ని పరిపూర్ణంగా వాళ్ళు గ్రహించలేరు. అంటే ఆయన దేవత్వమును, ఆయన ఉనికిని, ఆయనకున్న సామర్థ్యతను, వేటిని కూడా వాళ్ళు అంగీకరించలేరు. అయితే ఇక్కడ అలాంటి వాటిని విడిచిపెట్టి ఏమన్నాడంటే, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అన్నాడు. ఈ నిరీక్షణ నిమిత్తము అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట మాట్లాడుతున్నాడు పౌలు. ఏమన్నాడంటే, మహాదేవుడును మన రక్షకునైన యేసుక్రీస్తు మహిమ యొక్క. సో ఇప్పుడు యేసుక్రీస్తుని ఎలాగా వివరించాడు అంటే, మహాదేవుడును రక్షకుడును. ఎందుకన్నాడు ఇలా మహాదేవుడును రక్షకుడు? ఇక్కడ గ్రీకులో ఎటువంటి గ్రామాటికల్ ఎర్రర్ అనేది లేదు. చాలా స్పష్టంగా, ఇంకా చెప్పాలంటే గ్రీకులో కాయ్ అనే పదం వాడుతారంటే మరియు అని అర్థం. సింపుల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే, మహాదేవుడు మరియు మన రక్షకుడునైనా అని ఉంటుంది. అయితే ఈ తర్జుమాలో లోపమేం కాదు. తెలుగు భాషలో ఉన్న స్వేచ్ఛను బట్టి తర్జుమా చేసేవాళ్ళు ఏమన్నారంటే మహాదేవుడును అన్నారు. నువ్వు అన్నప్పుడు ఏంటంటే ఇంకొక సంగతిని ఇంక్లూడ్ చేయడానికి అలా మాట్లాడారు. అందుకే మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు అన్నారు. యేసుక్రీస్తు ఎవరు అంటే మనకు రక్షకుడు మాత్రమే కాదు, ఆయన మహాదేవుడు. అపోస్తులు వాళ్ళ బోధలో ఇది చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు
పౌలు క్రీస్తు సంఘానికి చెందినవాడా కాదా? తీతు ప్రభు సంఘానికి చెందినవాడా కాదా? వీళ్ళందరూ ప్రభు సంఘానికి చెందినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మహాదేవునిగా వీళ్ళు పరిగణిస్తున్నప్పుడు ఆయన ఈరోజు సంఘానికి ఎందుకు దేవుడు కాదు? కొంతమంది ఆయన దేవుడే కాదంటున్నారు. మొత్తానికి వాళ్ళు క్రీస్తు విరోధులు. అటువంటి వారితో అసలు ఎటువంటి పొంతన మనకు లేదు. కానీ మనకు దేవుడు కాదు అంటే సంఘానికి దేవుడు కాదు, లోకానికి దేవుడు అని చెప్తున్న వాళ్ళందరూ కూడా ఏ ఆలోచన చేత అలా చెప్తున్నారు? అపోస్తుల బోధన వాడు విసర్జించుతున్నారు కదా. కాబట్టి పౌలు ఆయనను మహాదేవుడిగా పరిగణించినప్పుడు మనము ఈరోజు ఆయనను మహాదేవుడిగా ఎందుకు పరిగణించకూడదు? పరిగణించకపోవడమే అపరాధం అవుద్ది. ఇప్పుడు ఆయన మహాదేవుడు అయినప్పుడు ఆయన ఎందుకు ఆరాధించకూడదు? ఆయనకు ప్రార్థన చేయొచ్చు అనే సంగతి పౌలే చూపించాడు. ఎందుకంటే దమస్కు రోడ్డు తర్వాత ప్రభుకే ప్రార్థన చేశాడు. అంతేకాదు యేసుప్రభు కూడా యోహాను సువార్త 14:14 ఆయనకు ప్రార్థన చేయమని కూడా చెప్పాడు. ఈ సంగతులని మనం ఇదివరకే చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన మహాదేవుడైతే యోహాను సువార్త 4:24 ప్రకారము దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని ఉంటారు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించకపోతే దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చట్లేదు. అయితే చాలామంది దీనికి వ్యతిరేకముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 తీసుకుంటున్నారు. తీసుకుని మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అంటున్నాడు. ఆ కొరింథీ పత్రిక కూడా పౌలు రాశాడు, ఈ తీతు పత్రిక కూడా పౌలే రాశాడు. సో ఇప్పుడు ఎవరిలో లోపం ఉంది? ఈరోజు ఈ కాంట్రవర్సీని మనం సృష్టిస్తున్నామా, లేదంటే క్రీస్తుని ఆరాధించకూడదు ఆయన మనకు దేవుడు కాదు అనే వాళ్ళు సృష్టిస్తున్నారా? లేకపోతే పౌలు సృష్టించాడా ఈ కాంట్రవర్సీని? మరి పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఈ తన పత్రికలన్నీ రాసి ఉంటే పరిశుద్ధాత్ముడు ఈ కాంట్రవర్సీని సృష్టిస్తున్నాడు. అంటే దేవుడు అల్లరికి కారణం కాదు అని మళ్ళీ పౌలు కొరింథీయులకు రాశాడు. సో ఈరోజు ఎవరు అల్లరి పాలు చేస్తున్నారు యేసుప్రభు నామాన్ని, యేసుప్రభు స్థానాన్ని? ఎవరైతే ఆయనకు విరుద్ధముగా మాట్లాడుతున్నారు, ఆయనను దేవుడిగా పరిగణించకుండా, సంఘానికి దేవుడిగా పరిగణించకుండా, ఆరాధనకు పాత్రునిగా పరిగణించకుండా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే అల్లర్లు చేస్తున్నారు. సో ఇప్పుడు పౌలు కొరింథీయులకు రాస్తూ మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అన్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును మహాదేవుడు అన్నాడు. కాబట్టి సింపుల్గా మనం చెప్పాలంటే మనం అంగీకరించవలసింది ఏంటంటే తండ్రిని దేవుడిగా అంగీకరించాలి, కుమారుని దేవుడిగా అంగీకరించాలి. దీనికి వేరే చాయిస్ లేదు. పరిశుద్ధాత్మ యొక్క ఈ నడిపింపుకు వ్యతిరేకముగా నడవడం అనేది అంత క్షేమకరమైంది కాదు. పౌలు కొరింథీయులకు రాస్తూ ఎందుకన్నాడు ఆ మాట? 8:5-6 మనం చూస్తే అక్కడ అంటున్నాడు, దేవతలు అనబడిన వారు ప్రభువులు అనబడి వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందేనను భూమి అందేనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగిన, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగిన, మనము ఆయన ద్వారా కలిగిన వారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు అంటే, పౌలు థియలాజికల్లీ ఎక్సలెంట్ స్టూడెంట్, అందులో అనుమానం లేదు. తను పాత నిబంధనను గ్రీకులో నేర్చుకున్నాడు, హెబ్రీలో కూడా నేర్చుకున్నాడు. తర్వాత చాలా ఉన్నతమైన ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్నాడు అతను. ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభువు దేవుడు ఒక్కటే, ప్రభువు దేవుడు ఒక్కడే అంటలేదు, ప్రభువు దేవుడు ఒక్కటే అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అనే దేవుడు సమానుడు, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అని చెప్తున్నాడు ఈ వచనంలో. ఈ వచనంలో అలా ఎక్కడుంది అని ప్రశ్నించవచ్చు. ఇక్కడ ఎవరితో పోలుస్తున్నాడు, సందర్భం ఏంటి? ఇక్కడ చాలా మందికి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి లేదంటే కల్చరు విధానాలు కూడా అర్థం కావాలి. గ్రీకీయులకు అనేక మంది దేవుడు, ఇది మనకు తెలుసు. ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవతలు అనబడిన వారును అన్నాడు. అక్కడ వాస్తవానికి మనం కరెక్ట్గా తర్జుమా చేసామంటే ఏమని అర్థం వస్తుందంటే దేవత్వములు అనబడిన వారు. ఎందుకంటే థియాసును దేవుడు అనే అర్థం మనం కలిగి ఉన్నప్పుడు ఆ థియాసును బహువచనంలో వాడుతున్నాడు. ఇప్పుడు థియాస్ అనే పదము ఏకవచనమైన బహుళత్వాన్ని సూచిస్తుంది, కానీ ఇక్కడ థియాసును బహువచనంలోనే వాడుతున్నాడు. అంటే బహువచనంలో వాడుతున్నప్పుడు బహుళత్వాన్ని కూడా సూచిస్తున్నాడు. అది నిజదేవుని విషయంలో పౌలు చేయలేదు.
సో ఇప్పుడు ఈ థియాస్ అన్నప్పుడు అక్కడ బహువచనంలో వాడుతున్నప్పుడు దేవత్వములు అంటున్నాడు. అంటే ఇప్పుడు గ్రేకీయులకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ముఖ్యంగా 12 మంది ప్రధాన దేవుళ్ళు ఉన్నారు. అంటే ఒకడు సృష్టించిన వాడైతే, ఒకడు పోషించేవాడైతే, ఒకడు సంరక్షించేవాడైతే, ఒకడు దయచేవాడైతే, నాశనానికి కారణమైన వాడైతే, ఇలా రకరకాలుగా ఉన్నారు. అయితే ప్రతి దేవుడు అనబడిన వాడిని కూడా గ్రేకీయులు దేవత్వము కలిగిన వాడిగా పరిగణిస్తారు. అంటే ఏంటంటే వాళ్ళకి దేవుని తత్వం ఉంది, శక్తులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గ్రేకీయులు ఒక దేవుని తీసుకున్నారనుకోండి, ఇప్పుడు జూస్ అనే దేవుని తీసుకున్నారనుకోండి ఉదాహరణకి, ఆ ఒక్కడికి దేవత్వం ఉంది. హేడీస్ని తీసుకున్నారనుకోండి, ఆ ఒక్కడికి దేవత్వం ఉంది. ఇప్పుడు అలాగే ఆర్టెమిస్ తీసుకున్నారనుకో, ఆమెకు దేవత్వం ఉంది. సో ఇలాగా ప్రతి వానికి కూడా దేవత్వం ఉంది. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే దేవత్వములు అనబడిన వారు అనేకులు ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు కొరింథీయులు ఆ దేవత్వములకు అలవాటు పడినవారు. వాళ్ళు అందులో నుంచి క్రీస్తులోకి వచ్చారు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత విగ్రహారాధన విషయంలో లేదంటే అన్య దేవతల విషయంలో పౌలు మాట్లాడుతూ దేవత్వములు అనబడిన వారు అనేకులను ఏమంటున్నాడంటే మనకు దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఈ దేవుడు ఎవరంటే థియాస్, అంటే మనకు దేవత్వము ఒక్కడే. ఇప్పుడు దేవత్వమును ఎవరంటే ఆయన తండ్రి అన్నాడు. అంటే తండ్రి అంటే అర్థం ఏంటంటే సమస్తమునకు కారకుడు, అంటే ప్రారంభించేవాడు ఆయనే, మొదట ఉన్నవాడు ఆయనే. సో థియాసును తండ్రిగా పరిగణిస్తున్నాడు. ఇప్పుడు అందుకే ఎందుకు ఎంత ధైర్యంగా మాట్లాడాడు పౌలు అంటే, పౌలుకి పాత నిబంధన బాగా తెలుసు. యెషయా గ్రంథం 9:6 యేసుక్రీస్తు ప్రభు గారికి ఏమని ప్రవచింపబడింది? నిత్యుడకు తండ్రి అని ప్రవచింపబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును కూడా థియాసులో పౌలు ఉంచగలిగాడు కాబట్టి, అంటే దాన్ని అలా గుర్తించగలిగాడు కాబట్టి, ఇప్పుడు నిరాటంకంగా ఎవరంటే మనకి దేవుడు ఒక్కడే తండ్రి అన్నాడు. సో ఇప్పుడు యేసు ప్రభు కూడా తండ్రి అంటే ప్రవచన ప్రకారం ఆయన నిత్యుడకు తండ్రి. మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. సో ఇప్పుడు థియాసుని ఏమన్నాడంటే తండ్రి అన్నాడు. అంతేకాని తండ్రి ఒక్కడనే దేవుడు అంటలేదు, థియాసుని దేవుడు అంటున్నాడు. ఈ థియాసుని దేవుడు అన్న తర్వాత మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అన్నాడు. సో ప్రభు ఒక్కడే. ఎక్కడి నుంచి తెచ్చాడు ఇది? మీకు ద్వితీయోపదేశ కాండం 6:4 వెళ్తే షమా ఇశ్రాయేల్ అని ఉంటుంది. అంటే ఇశ్రాయేలు వినుము అని. ఈ షమా ఇశ్రాయేల్లో మన గొప్పతనం ఏంటంటే అక్కడ దేవుడు ఇలా పలికాడు, ఆదునాయ్ ఎలోహీం ఆదునాయ్ ఎఖాడ్ అని పలికాడు. అంటే ఆదునాయ్ అంటే ప్రభు, ఎలోహీం అంటే దేవుడు. ఎలోహీం కూడా ఏకవచనమే కానీ బహుళత్వాన్ని సూచిస్తుంది. ఈ ఎలోహీంనే గ్రీక్ వచ్చేటప్పటికి థియాస్గా తర్జుమా చేశారు. అందుకే థియాస్ కూడా ఏకవచనమైన బహుళత్వాన్ని సూచిస్తుంది. కానీ ఆదునాయ్ మటుకు ఒకరిని సూచిస్తుంది. కనుక ఇప్పుడు ఏమన్నాడు? ఆదునాయ్ ఎలోహీం ఆదునాయ్ ఎఖాడ్ అంటే మన ప్రభువు అయిన దేవుడు అద్వితీయుడగు ప్రభువు అని అర్థం. సో మన ప్రభు అయిన దేవుడు అద్వితీయుడగు దేవుడు లేదా అద్వితీయుడగు ప్రభు అన్నాడు. అది మన తెలుగులో ఎలా ఉందంటే మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని. తప్పేం కాదు, ట్రాన్స్లేషన్ కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు వాళ్ళు. కానీ ఆదునైన మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు పౌలు ఏం చేశాడంటే ఈ కొరింథీయులకు వచ్చేటప్పటికి 1 కొరింథీ 8:5-6 వచ్చేసేటప్పటికి ఏం చేశాడంటే అతను ఈ వచనాన్ని మొట్టమొదటిగా తీసుకున్నప్పుడు మనకు దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఎలోహీముని తీసుకున్నాడు, మనకు ప్రభు ఒక్కడే అన్నప్పుడు ఆదునైని తీసుకున్నాడు. అంటే ఒక్క వచనం నుంచి తీసుకున్నాడు. ద్వితీయోపదేశ కాండము 6:4 నుంచే అటు కొరింథీయుల్లో చెప్తున్నప్పుడు దేవుణ్ణి ప్రభువుని తీసుకున్నాడు. అంటే ఇప్పుడు డీడక్టివ్ లాజిక్ని తీసుకున్నాం అనుకోండి, అంటే చెప్పడానికి డీడక్టివ్ లాజిక్ అన్నట్టు ఉంటుంది కానీ అది కామన్ సెన్సే. ఈ డీడక్టివ్ లాజిక్ తీసుకుంటే ఇప్పుడు థియాస్ దేవుడు, తండ్రి థియాస్, ప్రభువు ఒకడే. ప్రభువు కూడా ఎవరు అంటే ఆదునై. అంటే ఈ ఆదునైనే గ్రీకులో కురియాస్గా ట్రాన్స్లేట్ చేశారు.
సో ఇక్కడ కురియాస్ అని వాడాడు. సో పౌలుకి ఈ పత్రిక రాస్తున్నప్పుడు తనకు ముందుగానే పాత నిబంధనలో ఉన్న దేవుని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. దేవుడు తనని ఎలా వర్ణించుకున్నాడో ఆ జ్ఞానం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూడాలి? కేవలం ప్రభువుగానే చూడాలా, దేవుడిగా కూడా చూడాలా? అందుకే ఫిలిప్పీలకు రాస్తూ ఆ మాట అన్నాడు, దైవ సమానుడు అని అక్కడ వర్ణించాడు. సో ఇక్కడ కాంట్రవర్సీ ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోలేని వాళ్ళందరూ, అంటే వాళ్ళు ఇహలోక సంబంధమైన దురాశలలో ఉండిపోయారు కాబట్టి వాళ్ళు యేసు ప్రభువుని దేవునిగాను ఆరాధనకు యోగ్యుడుగాను ఎంచట్లేదు. ఆయన సెపరేట్ చేసేసే పని చేస్తారు. దీనివల్ల అనేక మంది నష్టపోయే అవకాశం ఉంది. సో ఇప్పుడు పౌలు తీతుకు రాస్తూ ఆయన మహాదేవుడు అనటంలో, ఇక్కడ కొరింథీయులకు రాస్తూ మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అనటంలో అతను ఏ మాత్రం మిస్టేక్ చేయలేదు, కాంట్రవర్సీ లేదు. అతడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి మనకు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని, యేసుక్రీస్తు ప్రభు మహాదేవుడు అని వర్ణించడంలో ఎంత జ్ఞానం ఉంటే, అది ఎంత వాస్తవం అయితే, సత్యం అయితే ఆ మాట అంటాడు. దానిని మనం వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఎంత శాపగ్రస్తం అది. సో ఎటువంటి కాంట్రవర్సీ లేదు. ఇంకొక సంగతి మనం ఆలోచన చేస్తే, పౌలు 12 పత్రికలు రాశాడు సంఘాలకి. ఒకవేళ హెబ్రీ కూడా కలుపుకుంటే 13. ఈ 12 పత్రికలు మొదటి శతాబ్దము 48వ సంవత్సరం నుంచి 68వ సంవత్సరం మధ్యకాలం రాశాడు. మొట్టమొదటిగా రాసింది గలతీయుల పత్రిక, 2 మొదటి తెస్సలోనికలు, 3 రెండో తెస్సలోనికలు, 4 మొదటి కొరింథీ, 5 రెండో కొరింథీ. ఇప్పుడు ఈ 5 పత్రికల్లోనూ కూడా యేసు ప్రభుని దేవుడు అని అనలేదు, యేసుక్రీస్తుని ప్రభువుగానే చెప్పాడు. తన దృష్టిలో ఎందుకు ప్రభు అన్నాడో తనకు తెలుసు. ఎందుకంటే ప్రభు అంటే ఆదురాయ అని అర్థం. తనకి పరిశుద్ధాత్ముడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. సో మొదటి 5 పత్రికల్లో అసలు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా మాట్లాడాడు. కానీ తర్వాత రోమాపత్రిక రాశాడు. రోమాపత్రిక రాసినప్పుడు 9వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగన్నాడు, ఇతరులు వీరు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన అంటే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి, అంటే సమస్తమును పైన ఉన్నవాడు అని, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరము స్తోత్రార్హుడై అంటే, ఈ స్తోత్రార్హుడు అంటే అర్థం మనకు తెలుసు, దేవుణ్ణి స్తుతించడం. ఈ దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తాం? ఇప్పుడు మనం ఆదివారం ఆరాధనలో కూర్చున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. అంటే పాటల ద్వారా స్తుతిస్తాం ప్రధానంగా. సో ఆ సమయంలో యేసుక్రీస్తును కూడా పాటల ద్వారా మనం స్తుతించాలి. ఒకవేళ మీరు ఏ సువార్త కూడికలు పెట్టుకున్నా, కృతజ్ఞత కూడికలు పెట్టుకున్నా, అక్కడ మీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారంటే అందులో యేసు ప్రభువును కూడా స్తుతించడం అనేది ఉండాలి. ఈయన నిరంతరము స్తోత్రార్హుడు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, పరలోకంలో దేవదూతలు కూడా ఆయన స్తుతించడం మనం చూస్తాం, ఆయన ఆరాధించడం చూస్తాం. నిరంతరం అన్నప్పుడు కాలాంతో నిమిత్తం లేదు. నిన్న నేడు రేపు అంటే నిన్నటి వాడు చేయాలి, ఈ రోజు వాడు చేయాలి, రేపు దేవదూతలు పరలోకంలో చేస్తున్నట్లుగా మనం కూడా చూడాలి, వాళ్ళతో పాటు మనము చేయాలి. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, మధ్యలో బ్రేక్ ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ మనం చేయము పరలోకంలో చేస్తాము అనడానికి అది చాలా ఫులిష్నెస్. పౌలు నిరంతరం అనే పదాన్ని వాడాడు. ఇప్పుడు నిరంతరము స్తోత్రార్హుడు అన్నాడు. స్తోత్రార్హుడు అనే దానికి గ్రీకులో పదం ఏంటంటే యూలోగెటాస్. ఎందుకు ఈ పదాన్ని మీకు పరిచయం చేస్తానంటే, ఇది చాలా ప్రాముఖ్యమైన పదం. చెప్తాను చూడండి. ఇది 5 సార్లు వాడబడింది క్రొత్త నిబంధనలో. 5 సార్లు మాత్రమే వాడబడింది. 5 సార్లలో కూడా రోమాపత్రిక 1వ అధ్యాయంలో వాడబడింది. అది థియాస్ గురించి వాడబడింది, అంటే దేవుడు అని. ఆ దేవుడు ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అని. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో వాడబడింది. అది తండ్రి అనే దేవునికి వాడబడింది, అంటే తండ్రి అనే దేవుడు స్తోత్రార్హుడు అని అర్థం, దేవుడు స్తోత్రార్హుడు అని అర్థం. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో వాడబడింది, దేవుడు స్తోత్రార్హుడు, తండ్రి అయిన దేవుడు స్తోత్రార్హుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో వాడబడింది, అది కూడా తండ్రి అయిన దేవుడు స్తోత్రార్హుడు అని. ఇప్పుడు ఇదే పదము పౌలు రోమీయులకు రాస్తూ 9వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుకు వాడాడు, స్తోత్రార్హుడు అని. ఏ కారణం చేత వాడు ఉంటాడు? ఇప్పుడు ఇంకా కొత్త నిబంధనలో ఈ పదము ఎవరికి వాడబడలేదు. ఒక తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభువునికి, దేవునికి, తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకి, దేవునికి.
వీరికి మాత్రమే వాడబడింది. అంటే మనుషుడు ఎవరికి వాడబడలేదు, దేవదూత ఎవరికి వాడబడలేదు, పోనీ అపోస్తులుగా ఉన్నవారు ఎవరికి కూడా వాడబడలేదు, దేవుడు సహితము పోనీ మనుషుల విషయంలో వాడేటట్టే వాడలేదు. కేవలము దేవునికి మాత్రమే ప్రత్యేకముగా వాడబడిన ఈ పదము తండ్రికి వాడబడింది, యేసుక్రీస్తు ప్రభుకి వాడబడింది. అంటే తండ్రి సమానుడు యేసుక్రీస్తు, దేవుని సమానుడు యేసుక్రీస్తు అనే సంగతిని మనం గుర్తించడానికే పరిశుద్ధాత్ముడు ఇలాగ రాయించడం జరిగింది. మనకి యాంపుల్ ఎవిడెన్స్ ఉంది. ఎక్కడ ఉంది బైబిల్లో యేసు ప్రభు దేవుడు అని? అంటే మరి అపోస్తుల బోధ అని ఎంతో ఇష్టంతో పరిగెడుతున్న వారందరూ కూడా ఈ అపోస్తులని చెప్తున్న మాటలను ఎందుకు ఆలకించడం, ఎందుకు గ్రహించడం? అంటే ఏమొచ్చింది వాళ్ళ జీవితాల్లోకి అంటే ఇహలోక సంబంధమైన దురాశలు ఇవి అడ్డొచ్చినాయి. ఇవి అడ్డొచ్చినప్పుడే మనకి కావాల్సింది తీసుకుంటాం, మిగిలినవి పక్కన పెట్టేస్తుంటాం. ఇప్పుడు రోమా పత్రికలో ఎంత ఎక్స్క్లూజివ్గా యూలోగెటాస్ అనే పదము వాడబడింది యేసుక్రీస్తు ప్రభుకి. ఇది పరిశుద్ధాత్మకు కూడా వాడలేదు ఈ పదం. యూలోగెటాస్ అనేది పరిశుద్ధాత్మకు కూడా వాడబడలేదు, కేవలము తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుకి మాత్రమే వాడబడింది. సో ఇప్పుడు తర్వాత వస్తే నెక్స్ట్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశాడు పౌలు. అక్కడ 2వ అధ్యాయము 5వ వచనంలో మనకు బాగా తెలుసు, దేవునితో సమానుడు అని చాలా క్లియర్గా రాశాడు. ఆయన తను తాను రిక్తులుగా చేసుకుని వచ్చాడు అన్నప్పుడు ఎందుకు రిక్తులుగా చేసుకొచ్చాడో కూడా చెప్తున్నాడు. ఆయన దైవ సమానుడు కాబట్టి ఆయన తగ్గించుకొని రావాల్సి వచ్చింది, రిక్తునిగా చేసుకొచ్చాడు. ఆయనకి తండ్రికి ఉన్న అన్ని క్వాలిఫికేషన్స్, అన్ని లక్షణాలు ఉన్నాయి. దేవునికి ఉన్న అన్ని క్వాలిఫికేషన్స్, అన్ని లక్షణాలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు మనం చదివితే వాడు చాలా స్పష్టంగా మనకు కనబడిపోతుంది. వేటి విషయంలో సమానుడు అంటారు ఒక్కొక్కరు, వేటి విషయంలో సమానం చెప్తారు చెప్పమని అనుకోని. వేటి విషయంలో యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమానుడు, వేటి విషయంలో సమానుడు కాదు. వాళ్ళు వేటి విషయంలో అని చెప్పడం మొదలు పెడితే వాళ్ళు ఎంత తప్పిదంలో ఉన్నారో అందరికి అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళు వేటి విషయంలో చెప్పరు, అన్ని విషయంలో సమానుడు కాదంటారు అంతే. మనుషుల యొక్క యుక్తిని మనము గుర్తించలేకపోతున్నామంటే మనం వింటున్న వారము మన భక్తి కూడా సరిగ్గా లేదు, మన రక్షణ కూడా సరిగ్గా లేదు, క్రీస్తు విషయంలో మన అవగాహన సరిగ్గా లేదు. ఇలాంటి వాళ్ళను ఒకవేళ ఎవరైనా విని పరలోకము చేరాలనే ఉద్దేశం కలిగి ఉంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే. అది జరగదు. యేసుక్రీస్తు ప్రభువుని ఏ విషయంలో మినహాయించినా దేవుడు మనల్ని పూర్తిగా మినహాయిస్తాడు, అందులో అనుమానం. తర్వాత కొలసీ పత్రిక రాశాడు 2వ అధ్యాయం 9వ వచనం, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుతున్నది. మళ్ళీ ఇది కూడా పౌలే రాశాడు కదా. అంటే దేవుడు ఒక్కడైన తండ్రి అన్నాడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు గురించి చెప్తూ మహాదేవుడు అన్నాడు ఆయన్ని. రోమపత్రికకు వచ్చి అక్కడే ఉన్నాడు సర్వాధికారి అయిన దేవుడు అన్నాడు. మొదటి 5 పత్రికలు ఆయన ప్రభుగా మాట్లాడాడు. పౌలుకి ఎంత లిబర్టీ ఉందో చూడండి. పరిశుద్ధాత్మ యందు పౌలుకి యేసుక్రీస్తు ప్రభువుని వర్ణించడానికి ఎంత స్వాతంత్ర్యం ఉందో. ఆయనని ఆధునిగా వివరిస్తున్నాడు. ఆధునిక అంటే పూజనీయుడు అని అర్థం, యజమాని అని అర్థం. అందుకే కురియాస్కి వచ్చింది, గ్రీక్ వచ్చేటప్పుడు. కురియాస్ అంటే లార్డ్. లార్డ్ అంటే ఎవరు? ప్రభు, అధిపతి, పూజనీయుడు, యజమాని. సో ఆ స్వేచ్ఛతో పౌలు కొన్ని పత్రికల్లో ఆయన గురించి ప్రభుగానే వర్ణించాడు, కానీ కొన్ని పత్రికలకు వచ్చినప్పుడు ఆయన గురించి దేవుడిగా మాట్లాడవలసిన పరిస్థితి దేవుడిగా మాట్లాడాడు. మనకి దేవుడు ఒక్కడే, మనకి థియాస్ దేవుడు. థియాస్ ఎవరు అంటే ఎలోహీం. ఎలోహీం ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అన్యులు దేవత్వములను కొలిచినట్లుగా ఈ దేవుణ్ణి కొనడానికి లేదు. అది పౌలు యొక్క ఉద్దేశం కొరింథీ పత్రికలు. ఒక్కొక్క దేవుడు అనబడిన వాడు ఒక్క దేవత్వం వాళ్ళకి. మనకు ఒకటే దేవత్వం అంటే మనకు ఒకటే దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు దేవుడుగా ఉండగలిగిన వాడు. అవి దేవుళ్ళు అనబడిన వారు, అందులో రియాలిటీ లేదు. వాళ్ళని ఎప్పటికీ మనం చూడలేము, ఎందుకంటే వాళ్ళు లేరు. కానీ ఈ దేవుణ్ణి మనం చూస్తాం. ఈరోజు కాకపోతే నిత్యత్వంలో చూస్తాం. నిత్యత్వంలో చూసినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవుడిగా చూస్తాం. అందుకే భక్తులందరూ లేదంటే అపోస్తులైనా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా పరిగణించారు.
ఆయనకు స్తోత్రము చెల్లించాలి అని తెలియజేశారు. ఆయన దేవుడు కాబట్టి, మరి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవాలని యేసుక్రీస్తు ప్రభు స్వయాన తన మాటలను చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాశాడు? ఫిలెమోన్ పత్రిక రాశాడు, తర్వాత 1 తిమోతి రాశాడు, తర్వాత తీతు పత్రిక రాశాడు. ఈ తీతు పత్రికలో లాస్ట్ రాసింది తిమోతికి రాసిన 2వ పత్రిక. సో ఎవరికి రాశాడు ఈ పత్రికలన్నీ? సంఘానికి కాదా? క్రైస్తవులకు కాదా? రోమాపత్రిక అయినా, ఫిలిపి పత్రిక అయినా, తీతు అయినా ఎవరికి రాశాడు? సంఘానికి రాశాడు. మరి సంఘానికి దేవుడు కాదంటారు ఏంటి? అనాదిలో దేవుడు కానీ ఇప్పుడు దేవుడు కాదు. అది ఎక్కడ లాజిక్? అది మనకు దేవుడు కాదు కానీ అన్యుడికి దేవుడు. ఎంత అపవాది సంబంధమైన విధానమో చూడండి. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఒకటి ఉంది. అసలు వీళ్ళు ఎందుకు యేసు ప్రభువుని దేవుడిగా పరిగణించకుండా ఆయనకు ఆరాధన చేసే విషయంలో అడ్డుపడుతున్నారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అడ్డుపడుతున్నారు? అక్షరానుసారముగా వెళ్ళే ఉద్దేశంతో ఉన్నవారు. మీకు ఒక సంగతి చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు ఆత్మ సంబంధి, ఆయన శరీర సంబంధి కాదు. ఆయన శరీరధారుడే వచ్చాడు కానీ ఆయన ఆత్మ సంబంధి. ఇప్పుడు శరీరధారుడిగా వచ్చిన వాడు ప్రారంభంలో ఆత్మ సంబంధంగా ఉన్నవాడైనప్పుడు మరి చివరికి ఆయన ఎక్కడికి వెళ్తాడు? అందుకే పునరుత్థానుడయ్యాక మళ్ళీ ఆత్మ సంబంధిగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎందుకు ఆయనను దేవుడిగా అంగీకరించి ఆరాధించుటకు వీళ్ళకి ఇబ్బందిగా ఉందంటే, వీళ్ళు ఆత్మ సంబంధులుగా లేరు. పరిశుద్ధాత్మ సంబంధంగా ఉన్నవాళ్ళైతే, అంటే ఆత్మ మూలముగా జన్మించిన వాళ్ళైతే వీళ్ళు ఏం చేసేవారంటే, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాసిన అపోస్తుడైన పౌలు యొక్క ప్రతి మాటను వీళ్ళు అంగీకరించుండేవాళ్ళు. ఇప్పుడు ఇలా అంగీకరించకపోవడం వల్ల వాళ్ళు శరీర సంబంధులు అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళతో వాదనలు కానీ చర్చలు కానీ ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే అపవాది కూడా చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని శోధించడానికి ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు ఆ 40 దినాలు ముగిసిన తర్వాత దేంతో వెళ్ళాడు అక్కడికి? ఏదో చారిత్రాత్మక పుస్తకాలతోటో లేదంటే ఒక కర్రతోటో ఒక కత్తితోనో వెళ్ళలేదు, లేఖనముతో వెళ్ళాడు. వెళ్ళి వాడు ఏం చేశాడు? సగం సగమే తీసుకున్నాడు. మీరు కావాలంటే చూడండి, ఈ రాళ్ళను రొట్టిగా మార్చుకో, నువ్వు దేవుని కుమారుడు వ్యక్తి అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? దాని యొక్క 2వ భాగం చెప్పి దాన్ని పూరించాడు. రొట్టె వల్ల మాత్రమే గాక మనుషుడు ఎలా జీవించాలి? దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి జీవించాలి. అలాగా అతడు వేసిన ప్రతి యుక్తికి యేసు ప్రభు ఖచ్చితమైన సమాధానం చెప్పాడు. మనము క్రీస్తును పోలిన వారమైతే అటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. వీళ్ళు లేఖనాలని కొంతవరకే తీసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టుగానే తీసుకుంటారు. ఎవరో ఒకడు ప్రారంభించాడు. ఆ జ్ఞానాన్ని పట్టుకుని వీళ్ళు ఎందుకు ముందుకు పరిగెడుతున్నారంటే, ఆ శరీర సంబంధమైన విధానము వీళ్ళలో ఉంది కాబట్టి ఆ వ్యక్తిని వీళ్ళు హెచ్చించుకొని వీళ్ళు ఆ బోధతో అనేక మందిని మోసం చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, సంఘానికి దేవుడు కాదు, ఆయన మనం ఆరాధించమని ఎక్కడా చెప్పబడలేదని చెప్పేవాళ్ళు శరీర సంబంధంగా లేఖనాలు వెతుకుతున్నారు కానీ ఆత్మ సంబంధంగా జ్ఞానాన్ని వెతకట్లేదు. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వెతికితే పౌలు ఎలాగైతే అర్థం చేసుకున్నాడో యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుగాను అర్థం చేసుకున్నాడు, మహాదేవుడుగాను అర్థం చేసుకున్నాడు, స్తోత్రార్హుడుగాను అర్థం చేసుకున్నాడు. పౌలు చేసిన భక్తి ఈరోజు మనం చేయకపోతే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నవాడు మనకు మాదిరి ఎలాగొస్తాడు? మనం చెయ్యకపోతే, మనం అది చేస్తేనే ఆ మాదిరిలోకి మనం వెళ్తాం. మరి క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నప్పుడు క్రీస్తుని దేవునిగాను స్తోత్రార్హుడుగాను చూపించాడు. మనం ఏం చేయాలి? సో క్రీస్తు కొరకు బ్రతికాడు, క్రీస్తుని సేవించాడు. నువ్వు క్రీస్తుకు సేవకుడు అని చెప్పుకోవచ్చు, బోడు మంది చెప్పుకుంటారు. కానీ ఒక్క విషయం వాటికి జాగ్రత్తగా విని, యేసుక్రీస్తు ప్రభు సంఘానికి దేవుడు కాదని, లేకపోతే అసలు మొత్తానికే దేవుడు కాదని, ఆయనను మనం ఆరాధించడానికి వీల్లేదు అని చెప్పిన ప్రతి వాడు గలతీ పత్రికలో పౌలు చెప్పినట్టు మరి యొక్క సువార్తను వాళ్ళు ప్రకటిస్తున్నారు. వాళ్ళు శాపగ్రస్తులు.
ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, కృపగల దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాన్న, నీ వాక్యం ఎంతో స్పష్టంగా ఉంది. మాకు ఎంతో జ్ఞానాన్ని దయచేస్తూ మేము ఏ రీతిగా అర్థం చేసుకోవాలో ఆ రీతిగా అర్థం చేసుకున్నటకు మీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, ఆదరణను దయచేసి నీకు భక్తులను మాకు ముందుగా మాదిరిగా ఉంచి వాళ్ళు ఏ రీతిగా ప్రభువుని అర్థం చేసుకున్నారు ఆ రీతిగా అర్థం చేసుకుంటకు మాకు అన్ని సౌపాయాలు దయచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. అయితే కొందరు చేస్తున్న ఈ అల్లరిని బట్టి మీకు ప్రార్థన చేయించున్నాం. ఆ అల్లరిలో అమాయకులైన వారు పడిపోకుండానట్లు, నిజముగా నిన్ను తెలుసుకోనగోరిన వారెవరూ కూడా అందులో పడిపోకున్నట్టు సహాయం చేయండి. తన ఇహలోక సంబంధమైన దురాశలు కలిగిన వారు అందరూ ఒకటై ఒకవేళ నిన్ను దేవుడిగా అంగీకరించకుండా నీకు ఆరాధన చేయకుండా ఉంటే అటువంటి వారి విషయంలో మీరు తీసుకోగలిగిన నిర్ణయం మీరే తీసుకోండి. మమ్మల్ని అట్టి వారి నుంచి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.